ముందు హరీష్ రావు ఈటెల రాజేందర్ మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి రామచంద్ర నాయక్ నిన్నటి వరకు విప్పుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా నియమితులయ్యారు. కీలక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. రామచంద్ర నాయక్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, డిప్యూటీ స్పీకర్గా కూడా అయ్యారు. మీ కాళేశ్వరం కమిషన్ చెప్పండి. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు మా దాసో శ్రవణన్న గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం అన్న. మీకు హృదయపూర్వకంగా ఒక మీ ఆత్మీయ మిత్రుడిగా, తర్వాత మిమ్మల్ని అభిమానించేటువంటి ఒక వ్యక్తిగా మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. డిప్యూటీ స్పీకర్ పదవి మీకు రావటం మా అందరికి వచ్చినట్టుగా భావిస్తున్నాం. నల్లగొండ జిల్లా బిడ్డ మీరు. కంగ్రాచులేషన్స్. విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్. రామచంద్ర నాయక్ గారు, విషయంలోకి వద్దాం. కాళేశ్వరం కమిషన్ విచారణ జోరుగా సాగుతుంది. ఆల్రెడీ ఈటెల రాజేందర్ అధికారుల విచారణ అంతా దాదాపు పూర్తయింది. తర్వాత పొలిటీషియన్ల విచారణ మొదలైంది. ఈటెల రాజేందర్ ఆల్రెడీ కమిషన్ ముందుకు వచ్చారు. ఈరోజు హరీష్ రావు వచ్చారు. ఎల్లుండి కేసీఆర్ కూడా రాబోతున్నారు. అయితే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇచ్చింది, కానీ అంతకుముందు ఈటెల ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నా ఇప్పుడు బీజేపీ నాయకుడు ఆయన, బీఆర్ఎస్ కూడా కాదు వాస్తవానికి. అంటే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా కలుపుకొని కాళేశ్వరం మేము గొప్పగా కట్టామని చెప్పుకోవచ్చు, కానీ ఈటెల రాజేందర్ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన. అంటే ఆ రెండు పార్టీలకు కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీరు రెండు ఒకటే అంటారు, అది వేరే విషయం. అయితే ఈటెల రాజేందర్ చెప్పిన వెర్షన్ కానీ, హరీష్ రావు చెప్పిన వెర్షన్ కానీ, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ కాళేశ్వరంలో అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే రకంగా బయటకు పంపడంలో అటు బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల, ఇటు బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న హరీష్ రావు కొంచెం సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నారు. అసలు కాళేశ్వరం కమిషన్ వీళ్ళు చెప్పిన ఆధారాలతో సహా ఈరోజైతే అంతా ఓపెన్ కోర్టు జరిగింది. ఆ ఓపెన్ కోర్టులో హరీష్ రావు ఆధారాలు అన్నీ సమర్పించారు. ప్రాజెక్ట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేదే మెయిన్ ఎజెండా. అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటి, తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలోనే మతలబు ఉంది, అక్కడే అవినీతి జరిగింది అనేది మీ ఆరోపణ. దానికి చాలా క్లారిటీగా ఆధారాలు కూడా ఇచ్చేశారు ఈటెల కానీ, లేదంటే హరీష్ రావు గారు. అని ఏం తేల్చబోతుంది అసలు కమిషన్? ఏం తేలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం తేల్చబోతుందని మీకు అనిపిస్తుంది? కళ్యాణ్ గారు, మొదటి పాయింట్ ఏంటంటే హరీష్ రావు గారు, ఈటెల గారు, కేసీఆర్ గారు వీరంతా అంతర్గతంగా ఒకటే అనే విషయాన్ని ఇప్పుడు వారిద్దరు మాట్లాడిన మరి మాటల్లో అర్థమవుతూనే ఉంది స్పష్టంగా. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఏదేమైనా కానీ తుమ్మిడిహట్టి దగ్గర వాటర్ లేదనేది అవాస్తవం. అక్కడ కడితే గ్రావిటీతోని ఈరోజు మరి ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, మిగతా మరి తెలంగాణ, దక్షిణ తెలంగాణకు వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. వారు కేవలం మరి కమిషన్ల కకృతి పడి వాళ్ళు కాళేశ్వరం స్థానాన్ని అంటే మేడిగడ్డ, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిననేది ఇది వాస్తవం. ఇది దాసో శ్రవణనే నేను వారి ప్రజెంటేషన్లో నేను గతంలో చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి చెప్తున్నా. రెండవది ఏంటంటే ఇప్పుడు అదొక బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ అనే కెపాసిటీ ఎంత 1 or 2 TMC మాత్రమే నిల్వ చేయగలం. అలాంటిది దాదాపు 12 TMCల వాటర్ ని ఏ విధంగా స్టోర్ చేసేది. అదే విధంగా డిపిఆర్, ఎలాంటి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా వాళ్ళు కాళేశ్వరం ని తానే ఇంజనీరు, తానే న్యాయవాది, తానే దాంట్లో అన్ని నేనే ప్రాణం పెట్టి నా రక్తం పెట్టి కట్టిన అని చెప్పిన కేసీఆర్ గారు వారెందుకు హాజరు కావట్లేదు? కమిషన్ దగ్గర మొదట వారు హాజరు కావాల్సి ఉండే, వారు ఇంతవరకు కావట్లేదు. కేసీఆర్ గారి నైజం ఏంటంటే దొంగల్ని చుట్టాలతోనే, అంటే వచ్చిన బంధువులతోనే దొంగల్ని కొట్టించే రకం మనిషి. వారు చాలా స్ట్రాటజికల్ గా ఇప్పుడు హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని ప్రిపేర్ చేసి అక్కడ వాళ్ళ ప్రతిపాదనల్ని, వారి మనసులో ఉన్న ప్రతిపాదనల్ని వీరి ద్వారా ప్రజెంట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సరే, ఏదేమైనా కానీ ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. దాదాపు 1,00,000 కోట్ల పైనే మరి అది 30,000 కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ని మరి 90,000 కోట్లకు, తర్వాత మరి 1,00,000 పైన కోట్లకు 2-3 సార్లు దాన్ని ప్రతిపాదనలు మార్చి దాని ఎస్టిమేషన్ కుంటూ పోయి మరి ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. ఇప్పుడు 7 పిల్లర్లు కుంగినాయి. దానికి జవాబుదారీ ఎవరు? ఈరోజు ఇంజనీర్లను బలి చేసే ఈ పరిస్థితి. ఈరోజు ఇంజనీర్లను మరి మా హరిరామ్ నాయక్ అని ఒక చీఫ్ ఇంజనీర్ ఈరోజు బలే పరిస్థితి, జైలు పాలయ్యిండు. ఇది అంతటి కారకుడు మరి కేసీఆర్ బాధ్యత తీసుకుంటాడా, తీసుకోడా? ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి వీరు క్షమాపణ చెప్పుకోవాలి. ప్రజాధనాన్ని వృధా చేసినాం,
ప్రజలకు మరి 5-6 సంవత్సరాల్లో మేడిగడ్డ కట్టిన తర్వాత కూడా కేవలం 30,000 ఎకరాలకు మాత్రమే నీరు అందించగలిగినాం. కేవలం 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేయగలిగినాం. దానికి ఒక శాస్త్రీయత టెక్నాలజీ మరి ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు ఫాలో కాకుండా వెన్నారం మేడిగడ్డ 2 ఈరోజు పనికి రాకుండా మరి ప్రజలకు ప్రయోజనకరంగా మారకుండా ఇప్పుడు అది దాన్ని వృధా కావడానికి కారకులు వారు కాబట్టి వారు పూర్తి బాధ్యతగా నైతిక బాధ్యతగా వారు ప్రజల క్షమాపణ చెప్తూ మరి ఏ ప్రాజెక్ట్ కట్టినా కానీ దానికి మెయింటెనెన్స్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంటది. మెయింటెనెన్స్ పీరియడ్ లో దానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం దాన్ని నిర్మాణం చేసిన కంపెనీ నుంచి పూర్తిగా రికవర్ చేసుకునే ఒక వెసులుబాటుగా ఉంటది. మరి అలాంటి దాంట్లో కూడా వీళ్ళు మెగా కృష్ణారెడ్డి కానీ ఎల్ఎన్టీ కానీ వీరు ఎలాంటి మరి కండిషన్లు పెట్టకుండా వారికి ఇచ్చిర్రు. ఈరోజు ప్రాజెక్ట్ 7 పిల్లర్లు కుంగి మరి ప్రాజెక్ట్ మళ్ళీ పునర్నిర్మాణం చేసే పరిస్థితి Right. మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్ మరి ఇదంతా వస్తాను మీ దగ్గరికి. సో ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, చెప్పండి. తుమ్మిడి హట్టి దగ్గర కట్టి ఉంటే గ్రావిటీతోని నీళ్లు మనం తెచ్చుకునే ఒక వెసులుబాటు ఉండేది. ఇక్కడేమో లక్షల కోట్లతోని ప్రాజెక్ట్ కట్టాలి. ప్రతి నెల దాదాపు సంవత్సరానికి 10,000 కోట్ల మరి విద్యుత్ ఛార్జీలు కట్టాలి. ఇదంతా వీళ్ళకు ముందే ప్రజలకు వివరించి ఉంటే ఒక కమిటీ ద్వారా ఆ రోజే గనక ఇది ఆ తుమ్మిడి హట్టి దగ్గర కట్టడానికి వెసులుబాటు లేదు అని చెప్పేసి సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పినప్పుడు అదే విషయాలు ప్రజలకు తెలియజేసి ఉంటే వీరు నిజంగా మరి మంచి కోరుకున్న వారని చెప్పేసి అనుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఆ రోజు ప్రజలకు ఎలాంటి విషయాలు తెలియజేయకుండా మరి వాళ్ళు ఆదరబాదరగా దాన్ని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర నాయక్ గారు, ఇంత కాళేశ్వరం వల్ల ప్రయోజనాలు జరిగి గ్రౌండ్ వాటర్ పెరిగి పంట దిగుబడి పెరిగి ఇంత జరిగితే మీరు దానిపై విచారణ ఎందుకు? దాని నిర్మాణంపై ఆ పియర్స్ కుంగితే వాటిని ఎందుకు రిపేర్ చేయట్లేదు? కాళేశ్వరాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారా, లేకుంటే కేసీఆర్ను విఫలం చేయడానికి, కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు ఈ పనులు చేస్తున్నారనేది అలిగేషన్. ఇప్పుడు శ్రావణ్ గారు మీ మీద నేరుగా చేస్తున్నారు. కమిషన్ రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలంటున్నారు. ఇంకా కళ్యాణ్ గారు, శ్రవణన్న మీద నాకు పర్సనల్ గా చాలా రెస్పెక్ట్, వారంటే నాకు గౌరవం. కానీ ఉల్టా చోర్ కొత్వాలకు డాటా దొంగలే దొంగ అని అరిచే రకంగా వీరు మా టిఆర్ఎస్ నాయకులు అంటే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం వారి ప్రవర్తన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసిరు. నేను ఒకటే అడుగుతున్నా, డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఎలాంటి డిపిఆర్ లేకుండానే అది మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల ఈ రోజు విత్స్టాండ్ కాకుండా ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం అయిపోయింది, పనికి రాకుండా పోతుంది. రెండవది, వారి ప్రభుత్వం హయాంలోనే మరి బాంబు పేలిందనే సౌండ్ వచ్చినప్పుడు కేసీఆర్ ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎక్కడ నిద్రపోయింది? వారి ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులు ఇప్పుడు ఎందుకంటే మీరు అబద్ధాల పరంపర కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి పెట్టండి, మీరు ఇద్దరు కలిసి పోయినట్టున్నారు. మీరు ఇద్దరు దయచేసి మీరు ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, స్పీకర్ గారు ఒక్క నిమిషం, కళ్యాణ్ గారు దయచేసి స్పీకర్ గారు ఒక్క నిమిషం ఇవ్వండి. ఒక్కసారి మాట్లాడక చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడక చెప్పండి. క్లాస్ టాక్ వద్దు, మాట్లాడక చెప్పండి. తర్వాత చెప్పండి, మాట్లాడనివ్వండి. రామచంద్ర సాగర్ గాని వాటర్ ఫ్లో మీద కట్టిన డ్యాములు రిజర్వాయర్ అవన్నీ ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా 70 సంవత్సరాలు దాటిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. మేడిగడ్డ ఎందుకు సపోజ్ వారి ప్రభుత్వ హయాంలో బాంబు సౌండ్ వస్తే వీరు ఎవరు దొంగలను ఎందుకు పట్టుకోలేదు? ఆ రోజు నిజంగానే బాంబు పేలి ఉంటే ఆ బాంబు పేల్చిన వారు ఎవరు? అదే విధంగా మరి మేడిగడ్డ కుంగిన 10-15 రోజుల దాకా వీరు సమాచారాన్ని ఎందుకు గుప్తంగా ఉంచారు? ఆ సమాచారం బాంబు పేలినట్టు సౌండ్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సమాచారాన్ని గుప్తంగా ఎందుకు ఉంచాలనుకున్నారు? ప్రజలకు ఎందుకు తెలియజేయవద్దు అనుకున్నారు? మనం ఈరోజు ప్రజా
ఒక్క నిమిషం రామచంద్రయ్య గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, మీ దగ్గర వస్తాను. చెప్పింది చేద్దాం. మీరు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఇన్ని సంస్థలు అనుమతించాక డిపిఆర్ లేకుంటే ఎలా ఇస్తాయి? వాటి మీద కదా మీరు కమిషన్ వేయాలి అప్పుడు. ఎస్, డిపిఆర్ గనక ఉండుంటే ప్రాజెక్ట్ ఇప్పుడు ఎందుకు వితుగోడు కాలేదు? మరి ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిన తర్వాత 20 రోజుల దాకా దాన్ని గుప్తంగా సమాచారాన్ని బయట ప్రజలకు తెలియకుండా అక్కడ పోలీసుల పహారాతోని ఎందుకు ఆడ సెక్యూరిటీ ఉండగా కూడా బాంబు పెట్ల వెళ్ళింది, బాంబు బయటకు తెలియజేయలేదు, ప్రజలకు తెలియజేయకుండా దాన్ని మరి రహస్యంగా ఉంచాలనుకున్న కుట్ర కేసీఆర్ గారి కుట్రలో మరి మర్మం ఏంటిది? ఇప్పుడు హనుమంతుడు కూడా రామునికి విధేయంగా ఉండే హనుమంతుడు కూడా కోహిర్ జామ పండు తిన్న తర్వాత హనుమంతుడు కూడా రామునితో యుద్ధం చేసిందట. అంటే మా శ్రవణన్న కూడా మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచి పాట పాటించిండ్రు. కాంగ్రెస్ విజయమే అని చెప్పేసి, కాంగ్రెస్ కట్టిన డ్యాములు చేపలను అడుగు అలలను అడుగు అని చెప్పేసి, మరి ఈ రోజు ఆ కోహిర్ జామ పండు అదే కదా రామచంద్రయ్య గారు, అదే కదా ఇక్కడ ప్రశ్న. మీరు కట్టిన డ్యాముల్లో కూడా కొన్ని లోపాలు జరిగాయి, కొన్ని ఇబ్బందులు జరిగాయి. దాని మీద ఏ కమిటీలు ఏ కమిషన్లు వేయలేదు. చెప్పండి. రైట్ రామచంద్రయ్య గారు, అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాస్తవమే అది. కళ్యాణ్ గారు, ఢిల్లీ శాపనార్థాలతో ఉట్టి ఊడిపడదు. వాస్తవాలు కమిషన్ తప్పకుండా నీకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు, మోడీ గారు అన్ని విషయాల్లో సయోధ్యగా కేంద్రంలో అమలు చేసిన చట్టాలన్నిటికీ అలా అయితే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎట్లా నెగటివ్ వస్తుందండి? దానికి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎలా నెగటివ్ ఇస్తారు? అట్లా అయితే ఎస్ఆర్ఎస్పీ వాటికి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. మాట్లాడతారండి మీరు. ఇంత కొట్టండి, గూగుల్ కొట్టండి, మైనర్ రిపేర్స్ వచ్చాయి. గూగుల్ కొట్టి మైనర్ రిపేర్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు గురువు కడుతున్న పోలవరం డ్యామ్ మొత్తం కొట్టుకపోయిందండి. ఏ ఎన్డీఎస్సీ రాలే, అలా ఏ ఎన్డీఎస్సీ రాలే, ఎవడొచ్చి ఎంక్వైరీ మొత్తం కొట్టుకుపోయింది, వాష్ అవుట్. అంటే ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ కలిసి మీపై కుట్ర చేస్తాయా? కళ్యాణ్ గారు ఈ రోజు ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉన్నారు, అదే విధంగా హరీష్ రావు గారు బీఆర్ఎస్ లో ఉన్నారు. వారిద్దరు మాటలు ఈ రోజు మాట్లాడిన స్టేట్మెంట్ చూస్తే బీజేపీ టీఆర్ఎస్ ఒకటని అనుకుంటారా, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటనుకుంటారా? ఇక్కడ మిమ్మల్ని స్ట్రైట్ గా ఒక్క నిమిషం 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. ఒకటి, కాళేశ్వరం డిజైన్ కేసీఆర్ ఒక్కడే మార్చేస్తాడా? ఇక్కడ వద్దు అక్కడ కట్టి అంటే ఇంజనీర్లు అంతా తలుపుతారా? ఒక పాయింట్. రెండోది, రేవంత్ రెడ్డి మామగారు మాట్లాడింది ఒకటి నిన్న హరీష్ రావు గారు చూపించారు. అది ప్రాజెక్టు వ్యయమే 90,000 కోట్లు, 94,000 కోట్లు. దానిలో 1,00,000 కోట్ల అవినీతి అని ప్రచారం చేస్తున్నారా? తప్పు అన్నారు ఆయన్నే. అది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దాంట్లో 1,00,000 కోట్లు వేస్టా మొత్తం? ఎస్, మొదటిగా కేసీఆర్ గారు ఎప్పుడైతే 14లో వారు ఉద్యమ పార్టీగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడిని గాని ఏ ఒక్క అధికారిని గాని ఎవరిని మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు వారు ఏది చెప్తే అదే శాసనం. వారికి డిజైన్ దాని మీద పూర్తి అవగాహన, పూర్తిగా చర్చించాలి. అదేవిధంగా దాన్ని కొంత మరి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ప్రారంభించాలనే పరిస్థితి లేదు. వారు ఆదరబాదరగా ప్రాజెక్టు మొదలు పెట్టింది వాస్తవం. అందుకే మరి పర్మిషన్లు పెండింగ్ ఉండగానే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అదే విధంగా స్టార్టింగ్ లో ఉన్న ఎస్టిమేషన్ ఎంత ఉంది, విత్ ఇన్ 3 months 6 months లోనే ప్రభుత్వం ప్రతి ప్రాజెక్ట్ ప్రతిది పెరిగింది. అలా ప్రాజెక్ట్ వ్యయం ప్రారంభించినప్పుడు ఎండింగ్ కి ఒకే రకంగా ఉండదు కదా, జనరల్ గా కూడా ఉండదు. పెరిగితే 10%, మాక్సిమం 20%, కానీ మరి దాదాపు 100% అయితే ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కడ పెరగదు. వరంగల్ మెడికల్ కాలేజ్ చూస్తే ముందు 9,900 ఎందుకు పెంచారు? కేసీఆర్ గారు కాళేశ్వరం ఒకటే కాదు, మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఇక్కడ ఉస్మానియా సెక్రటరియట్ కావచ్చు. మొదటగా వారు ప్రపోజల్ పెట్టేది ఒకటైతే ప్రాజెక్ట్ సగంలో పోయిన తర్వాత దాన్ని 2 పెంచి దాంట్లో తను జాతీయ పార్టీ తప్పకుండా
రామచంద్ర నాయక్ గారు ఎవరు అసహనానికి గురైనా ఎవరు అబద్ధాలు చెప్పినా ఎవరు ఏం చేసినా జనం గమనిస్తుంటారు, దాన్ని పక్కన పెడదాం మనం. అయితే శ్రావణ్ గారు అడిగిన మాట 2 పిల్లర్లను ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారు? కాళేశ్వరం 1,00,000 కోట్లతో కేసీఆర్ కడితే మీరు ఒక 100 కోట్లతో రిపేర్ చేయలేరా అనేది శ్రావణ్ గారి ప్రశ్న. కళ్యాణ్ గారు ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం హాదరాబాదరగా మనం పని మొదలు పెట్టి మళ్ళీ ఏదైనా దాంట్లో మరి స్టాండర్డ్ మెయింటైన్ కాకుండా ఇంకా వేరే దగ్గర డ్యామేజ్ అయ్యి అది వితోల్డ్ అవుతుందా కాదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తేల్చిన తర్వాతనే మొదలు పెడతామని స్పష్టంగా చెప్పినాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు 100 కోట్లతో దీన్ని పూర్తి చేయమంటారా లేదంటే దాన్ని 200 కోట్లతో చేయమంటారా? వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనం ప్రారంభించాల్సింది. నేను శ్రవణన్న గారికి 2 క్వశ్చన్ అడుగుతున్నా. మేడిగడ్డ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వారు పంపింగ్ చేసిన వాటర్ ఎన్ని టీఎంసీలు, అదే విధంగా మేడిగడ్డ వాటర్ తోని వారు ఎన్ని ఎకరాలకు నీటి సరఫరా జరిగింది? వారి దగ్గర డేటా ఉందని చెప్తున్నారు కదా, మేమైతే కూరగాయలు అమ్మే వాళ్ళు మాట్లాడుతున్నాం. మరి వారైతే శాస్త్రీయంగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ జరిగింది, లిఫ్ట్ జరిగిన వాటర్ ఎన్ని జిల్లాలకు పారించారు, ఎంత వ్యవసాయం పెరిగింది అనేది చెప్పాలి. ఒక్కసారి స్వయం ఒకసారి దాని ఏమంటారు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మిడ్ మానేర్ ప్రాజెక్టు నీళ్లను మాత్రమే ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కిందికి పంపించడం జరిగింది. అదృష్టం బాగుండి వర్షాల పైన గోదావరి మరి బేస్ లో వాటర్ వర్షాలు రావడం, న్యాచురల్ వర్షాలతోని కొంత చెరువులు నిండడం, అదేవిధంగా మేడిగడ్డ నుండి కౌంటింగ్ కూడా తప్పుపడితే బదనాం చేసే మాటలు మాట్లాడితే చెప్పింది ఒకటే, అసలు మేడిగడ్డ నీళ్ళే వాడకుండా తెలంగాణలో ఈ పంటలన్నీ వండాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఇరిగేషన్ మంత్రి. కేవలం ఎస్ఆర్ఎస్పి వరద కాలువ మిడ్ మానేర్ దాని నుంచి వచ్చిన వాటర్ ఇప్పుడు పంటిన పెరిగిన వారు వాడిన కరెంట్ ఎంత, వారు పంపింగ్ చేసిన పైకి లిఫ్ట్ ద్వారా పంపింగ్ చేసిన వాటర్ కి అయినా దాంతో ఏ విధంగా ఎన్ని ఎకరాలు వేల ఎకరాలు పండించారు డాటా అడుగుతున్నారు, చెప్పండి క్లియర్ గా. అర్థమైన వానికి చెప్పొచ్చు, చెప్పండి ఫిగర్స్ చెప్పండి. వినరాదు, ఎందుకు తొందరపడుతున్నారు మీరు కూడా? ఆయన ఫిగర్స్ వినండి. అర్థమైన వాడికి చెప్పొచ్చు, అర్థం కాని వాడికి చెప్పొచ్చు, కానీ అర్థం కానట్టు నటించేటోడికి ఎవడు చెప్పలేడు. చూడు కళ్యాణ్ గారు, నాకు అర్థం కాకపోయినా కానీ ప్రజలు వింటున్నారు. ప్రజలకు వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసమే డిబేట్. ప్రజల చెవులలో ఏమన్నా చెప్పండి, దూది పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇక మీరు అసహనానికి గురి అయ్యి ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజలకు మీరు వాస్తవాలు చెప్పగలిగితే చెప్పండి, చెప్పలేని మీరు డేటా లేదనుకుంటే వదిలేయండి. ఒక్కడే నిమిషం, నేను వాదనలు దిగాలి. అబద్ధాలు ఆడుతున్నారు, వాదన దిగొద్దంటారు. మీరు బాగుందండి, అబద్ధాలు ఆడుతున్నారు, వాదన దిగొద్దంటారు. మీరు అబద్ధాలు చెప్తే సంఖ్యలు గుద్దుకోపోరా? చెప్పురిగా మీరు చెప్పరు. మీరు అబద్ధాలు ఆడితే సంఖ్యలు గుద్దుకోపోరా? డ్యామ్ కూలింది 23 అక్టోబర్ అయితే 24, 25లో వరి ధాన్యం ప్రపంచంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పండించడానికి ఏ విధంగా పండించగలిగినాం? కాళేశ్వరం లేకుండా ఆగాలి. మరి ఆ ప్రశ్న అక్కడే ఆగండి. చెప్పండి. యాక్చువల్గా మీరు కంక్లూడ్ చేయండి రామచంద్ర నాయక్ గారు, చాలా క్లారిటీగా. ఆ ప్రాజెక్టును మాత్రం నిర్వీర్యం చేయొద్దు, దాన్ని ఉపయోగంలో ఉంచండి. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కేసీఆర్ పై కోపంతో మీరు ఏమైనా చేస్తే అనేది శ్రావణ్ గారి ఆరోపణ, ఆవేదన అన్నీ కూడా. దానికి మీ సమాధానం ఏంటి? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల్లో ఎన్ని అబద్ధాలు విన్నారు, వాళ్ళు హామీలు ఎన్ని ఎటు తుంగలు దొక్కిర్రు, ఇవన్నీ చూసిర్రు. రెండవది, కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ వినోటోడు చెవిటోడు అయితే ఎంతనే చెప్తారు. ప్రాజెక్ట్ విషయానికి అవన్నీ ఎప్పుడు ఉండే రాజకీయ విమర్శలే. ప్రాజెక్ట్ విషయంలో కంక్లూడ్ చేస్తున్న ప్రాజెక్ట్ విషయమే. దాసో శ్రవణ్ గారు కూడా కేసీఆర్ గారి దత్తపుత్రుడే. అవును, వీరి కుటుంబ సభ్యులు వీరందరూ మాట్లాడేదాన్ని తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టించిన తప్ప ఉండదు. నేను అడిగిన క్వశ్చన్ కి దేనికి సమాధానం చెప్పలే. మీరు పంపింగ్ చేసిన టీఎంసీ ఎన్ని టీఎంసీ పంపింగ్ చేసిర్రు, ఎంత విద్యుత్ ని మీరు వినియోగం చేసిర్రు, అదే విధంగా మరి నీళ్లు ఈరోజు 24లో 25 సంవత్సరానికి కాళేశ్వరం నీళ్లు పంపింగ్ లేకుండానే
వ్యవసాయం ఎందుకు పెరిగిందని అంటే చెప్పడానికి రామచంద్ర నాయక్ గారు మీరు అడిగింది అడుగుతున్నా ఒక్క నిమిషం. మిడ్మానేరు నీళ్లతోనే ఇప్పుడు మిడ్మానేరు దీనికన్నా సమాధానం చెప్పరాదు. స్పీకర్ సార్ అదే విధంగా ఒక్క నిమిషం నేను అడుగుతాను, మీరు ఆగండి శ్రావణ్ గారు ఒక్క నిమిషం. రామచంద్ర నాయక్ గారు ఎలా పంట దిగుబడి పెరిగింది అంటారు? మరి కాళేశ్వరం లేదు, ప్రాజెక్టులు లేవు, రేవంత్ రెడ్డి మ్యాజిక్ తిప్పిండి. నీళ్ళు కట్టిన ప్రాజెక్టులు అయితే ఎలా పెరిగింది అంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మ్యాజిక్ చేసిండ్రండి. రైట్, ఇది తెలియదు కాదు. ఉత్తమ్ ఓకే, కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మ్యాజిక్ కళ్యాణ్ గారు మ్యాజిక్ చేసిండ్రు. రాజేందర్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఈటల రాజేందర్ గారితో చెప్పేమనండి ఈ మాట, కాంగ్రెస్ బీజేపీ ఒకటై మమ్మల్ని నష్టపెడుతుందని రైట్ రైట్ రామచంద్ర నాయక్ గారు మళ్ళీ